బాధితులు షాక్ నుంచి ఇంకా కోలుకోవడం లేదు. మందుబాబుల నిర్లక్ష్యానికి రమ్యతో పాటు బాబాయి రాజేష్, తాతయ్య మధుసూదనాచారి మృతి చెందారు. మరో ఇద్దరు మంచానికే పరిమితమయ్యారు. 4 కుటుంబాల్లో విషాదం నింపిన ఘోర ఘటనకు నెల రోజులు పూర్తయ్యాయి. రోడ్డు ప్రమాదంపై రమ్య కుటుంబ సభ్యులు ఏమంటున్నారో మరిన్ని వివరాలు వరంగల్ నుంచి మా ప్రతినిధి బాలాకుమార్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన పంజాగుట్ట రోడ్డు ప్రమాద ఘటన నేటితో కరెక్ట్ నెల రోజులు గడిచింది. ఇవాల్టి వరకు కూడా ఆ గాయాలు మానలేదు. ఆ కుటుంబాలు చిన్నభిన్నమయ్యాయి. 4 కుటుంబాల్లో ఆ ఇన్సిడెంట్ విషాదం నింపింది. అప్పటి నుంచి కూడా ఆ 2 రోజులు ప్రభుత్వం హడావిడి చేసింది. అయినప్పటికీ ఇప్పటివరకు కూడా సరైన న్యాయం జరగలేదనే కుటుంబంలో ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికే రమ్య మృతి చెందిన ఇన్సిడెంట్లో మధుసూదనాచారి కుటుంబ పెద్దను కూడా కోల్పోయారు. రాజేష్ కూడా మృతి చెందారు. మిగతా ఇన్సిడెంట్లో గాయపడ్డ రమేష్ ఇప్పటికీ తీవ్ర గాయాలతో ఇంటికే పరిమితమైన పరిస్థితి కనిపిస్తుంది. చాలా విషాదంలో ఆ కుటుంబం ఉంది. నెల రోజులు గడిచింది. అయినప్పటికీ ఆ గాయాలు మానలేదు. ఆ కుటుంబం ఇంకా విషన్న వదనంలోనే ఉంది. చాలా ఆవేదన పడుతున్న పరిస్థితి ఉంది. గతంలో వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేశారు, మందుబాబుల వీరంగాన్ని అరికట్టాలని చెప్పి డిమాండ్ చేశారు. ఢిల్లీలో జరిగిన నిర్భయ తరహాలో రమ్య చట్టం తేవాలని ఒక ప్రధానంగా డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే నెల రోజులు గడిచింది. ప్రభుత్వం నుంచి ఏ మేరకు స్పందన వచ్చింది, రమ్య కుటుంబ సభ్యులు అసలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి అనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మా పంజాగుట్ట రోడ్డు ప్రమాదంలో మీ కుటుంబం చిన్నభిన్నమైంది. ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? మాది హ్యాపీ ఫ్యామిలీ అండి. టోటల్ 4 ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయిపోయినాయి. ఇప్పుడు మా మొత్తం 4 కుటుంబాలకి ప్రతి ఫ్యామిలీకి ఒక్కరు అన్నట్టు ఇప్పుడు 3 కోల్పోయాము. ఈయన ఇక్కడ బెడ్ మీద పడుకున్నారండి. మొత్తం ఇక్కడ హిప్ జాయింట్ డిస్లోకేటెడ్ అయిపోయింది. అక్కడ నరం తెగిందండి, లిగమెంట్ అయింది. అది ఫోల్డ్ చేస్తే మళ్ళీ ఇంకో ఆపరేషన్ చేస్తా అన్నారు. అది ఫోల్డ్ చేయకుండా ఇప్పుడు 3 మంత్స్ ఇట్లా అయినా రెస్ట్గా ఉండాలి. ఇప్పుడు ఈయన పని చేస్తేనే ఇప్పుడు నా పిల్లలకి స్కూల్కి వెళ్ళడం, ఫీజులు కట్టడం నేను చేస్తాను. మా ఫ్యామిలీ ఇప్పుడు మొత్తం రోడ్డు మీద పడ్డట్టు అయిపోయిందండి. మా ఫ్యామిలీ ఇప్పుడు మా పెద్ద దిక్కును కోల్పోయాం, మేము మా మరిదిని కోల్పోయాం, మా చిన్న పాపని కోల్పోయాం, 3 జనరేషన్ని కోల్పోయామండి. ఇది ఒక తాగుబోతుల వీరంగం వల్ల జరిగిందండి. మాది మేమే తప్పు చేయకుండా ఇప్పుడు శిక్షను అనుభవిస్తున్నాం. మేము ఇలాంటి శిక్ష ఇంకొకరు ఏ ఫ్యామిలీకి జరగకుండా ఇలాంటి శిక్షలు తాగుబోతులను అరికట్టాలి, తాగుబోతు మద్యం నిషేధించాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ అసలు జరగొద్దు, మా ఫ్యామిలీ లాగా ఇంకే ఫ్యామిలీ డిస్టర్బ్ కావద్దు అని మేము కోరుకుంటున్నామండి. సో ఇన్సిడెంట్లో గాయపడ్డ రమేష్ కూడా ప్రస్తుతం మనతో ఉన్నారు. రమేష్ ఆ రోజు నుంచి కూడా కేవలం మంచానికే పరిమితమయ్యాడు. చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. రమేష్ ప్రస్తుతం మనతో ఉన్నాడు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఆ రోజు ఇన్సిడెంట్ ఎట్లా జరిగింది? సో మీరు గవర్నమెంట్ ఏం కోరుకుంటున్నారు? మేము మామూలుగా వెళ్తున్నాం. మామూలుగా రోడ్ నుంచి సింపుల్గా వెళ్తుంటే మా మీద ఒక యుద్ధం చేసినట్టు ఒక 6 తాగుబోతులు మైనర్లు వాళ్ళు యుద్ధం చేసినట్టు మీద పడి 3 మర్డర్ చేసిండ్రు. వాళ్ళపై ఇప్పటి వరకు నెల రోజులైనా ఎలాంటి చర్య జరగదు. తాత్కాలికంగా ఆ బార్ ఏదో మూసేశారు. ఈ బార్ మూస్తే ఇంకో బార్ పోయి తాగుతారు ఈ మైనర్లు తాగడం అయితే ఆగరు. ఈ మైనర్లు ఇంకేదో డూప్లికేట్ ప్రూఫ్లు పట్టుకుపోయి తాగుతారు. దీనివల్ల శాశ్వత పరిష్కారం కాదు. ఈ మైనర్లకు ఒక శిక్ష అనేది పడితే భయం అనేది ఉంటుంది. ఆ మైనర్, అరే నేను పోయి తాగితే నాకు కూడా ఇలాంటి శిక్ష పడుతుంది అన్న భయం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు ఒక కఠినమైన శిక్ష, రమ్య చట్టం అనేది తీసుకొచ్చి వాళ్ళకు ఒక శిక్ష అనేది విధిస్తే అప్పుడు ఏమన్నా మన రాష్ట్రంలో చేంజ్ వచ్చే అవకాశం ఉండొచ్చు. కాబట్టి దయచేసి ఈ మైనర్లకు మద్యం తాగాలనే భయం ఏర్పడాలంటే వాళ్ళకు ఒక శిక్ష అనేది ఉండాలి. ఈ శిక్ష పడితే తప్ప వాళ్ళు మారరు. ఈ బార్ లైసెన్స్ బంద్ చేసినా, బార్లు సీజ్ చేసినా, లేదా స్ట్రిక్ట్గా చెక్ చేసినా కూడా టెంపరీ ఒక సైడ్ చెక్ చేస్తుంటే ఇంకో రూట్లో వెళ్తుంటారు ప్రాక్టీస్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వీళ్ళకు ఒక శిక్ష అనేది పడ్డదనుకో మాకు ఒక తృప్తి ఉంటుంది, మైనర్లకు భయం అనేది ఏర్పడుతుంది, మన రాష్ట్రం అనేది బాగుపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇది రమ్య కుటుంబం కోరుకుంటుంది. ఖచ్చితంగా నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ రోజు యాక్సిడెంట్కు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు ఉండాలి. అప్పుడే తమ కుటుంబ మృతులకు మనశ్శాంతి ఉంటుంది, న్యాయం జరిగినట్టు అవుతుందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. నిందితుల మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారనేది ప్రభుత్వం వెల్లడించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. ఇది ఇక్కడ నా తాజా పరిస్థితి. ఓటు స్టూడియో.